చెవి నాలుక లేకపోతే రక్షణకు దూరమా అని ఒకవేళ మనం ప్రశ్న వేసుకున్నట్లయితే దేవుని లేఖన భాగాలు చెప్తున్నటువంటిది మనం గమనించినట్లయితే గనక దేవుని యొక్క రక్షణ అనేటటువంటిది మనిషికి ఎలా కలుగుతుంది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే గనక రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనవలెను. మాట్లాడలేనటువంటి వ్యక్తి ఎలా ఒప్పుకుంటాడు అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణకు ఎందుకు ఈ వ్యక్తి దూరంగా ఉన్నాడు అని అంటే అతడు మాట్లాడలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రక్షణ పొందాలి అంటే తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువారు నా రక్షకుడని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నోరు కోల్పోయాడు ఇతడు. రెండోది ఏంటంటే వినబడనటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే అతడు ముందుగా విశ్వసించాలి. విశ్వాసం అనేటటువంటిది ఎలా కలుగుతుంది అని అంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఈ రెండు లేవు అతనికి. కనుక ఇతడు రక్షణకు దూరంగా ఉన్నాడు గనక ప్రభు యొద్దకు అతడు తీసుకురాబడినప్పుడు ప్రభు జాలిపడి అతన్ని స్వస్థపరుస్తున్నట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం. అన్ని ఇంద్రియములు కూడా చక్కగా పనిచేస్తూ ఒకవేళ వినలేనటువంటి, మాట్లాడలేనటువంటి, ఒప్పుకోలేనట్లయితే ఆనాడు ఆ వ్యక్తి ఏ విధమైనటువంటి రక్షణకు దూరంగా ఉన్నాడు. ఈ రోజున నీవు నేను కూడా రక్షణకు దూరంగా ఉన్నాం గనక యేసయ్య యొద్దకు వస్తే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు.